శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం కృష్ణ పరమాత్మ గోపికాకాంతలందరివి వస్త్రాలు కూడా వాళ్ళు స్నానం చేస్తుండగా నదిలో తీసుకువచ్చేసి చెట్టు మీద పెట్టుకుని వాళ్ళు వివస్త్రలుగా నదిలో స్నానం చేస్తున్నందువల్ల అక్కడ కాత్యాయని అమ్మవారిని పెట్టుకుని చెట్టు దగ్గర ఒక దోషం చేస్తున్నారు. కాబట్టి ఆ దోషానికి ప్రాయశ్చిత్తంగా మీరందరూ చేతులెత్తి నమస్కారం చేయండి, అప్పుడు ప్రాయశ్చిత్తం అయిపోతుంది అని చెప్పినంత వరకు తెలుసుకున్నాం. దానికి వాళ్ళు వినలేదు. అది చిత్రం. వాళ్ళు మేము స్త్రీలం, నీవు పురుషుడివి, నీవు చెట్టు మీద కూర్చుని చూస్తుండగా మేము ఒడ్డుకు వచ్చి చేతులెత్తి ఎలా నమస్కరిస్తాము, అలా కుదరదు అన్నారు. భగవంతుడి పట్ల ప్రవర్తించే భక్తుడికి దేహభావన ఉండకూడదు. మీరు నా భర్తృత్వమును అడుగుతున్నారు అంటే నాలో ఐక్యాన్ని అడుగుతున్నారు. భార్యాభర్తృత్వం అంటే ఐక్యం, ఒకరిలో ఒకరు ఐక్యం అయిపోతారు. పురుషుడు తన ఆత్మను భార్య యందు నిక్షేపించి పుత్రునిగా మరల బయటికి వస్తాడు. కాబట్టి మీరు నా యందు ఐక్యమును కోరినప్పుడు రెండు ఎక్కడ ఉంటాయి? రెండుగా ఉండిపోవాలని అనుకుంటున్నారా, ఒకటి అయిపోవాలని అనుకుంటున్నారా? ఒకటి అయిపోవాలంటే రెండుగా ఉన్న అరమరికలు లేకుండా ఒకటిలోకి వెళ్ళిపోవాలి. ఒకటిగా అవుతూ రెండు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కుదరదు. కాబట్టి మీరు చేసిన దోషములకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాబట్టి మీరు చేతులెత్తి మొక్కండి, మొక్కి వస్త్రములు తీసుకోవాల్సింది అని అన్నాడు. ముందు కొంతమంది గోపికలు అది కుదరదన్నారు. చాలా అల్లరి చేశారు, కృష్ణుడితో వాదించారు. వాళ్ళు ఆడవాళ్ళం అలా ఎలా పెడతాము, కొంటె కృష్ణుడు ఎన్నైనా చెప్తాడు, మనం వివస్త్రలుగా బయటకు వెళ్ళి చేతులు ఎత్తి నమస్కారాలు పెడతామా, మనం స్త్రీలం, అలా చేయడం కుదరదు అన్నారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బయటకు వెళ్లకుండా అలా కంఠం వరకు నీళ్లలో మునిగి ఉందాం అనుకున్నారు. మార్గశీర్ష మాసం, మంచు బాగా కురుస్తోంది. వాళ్ళందరూ నీటిలో గడగడా వణికిపోతున్నారు. పావు గంట అయిపోయింది. ఆలోచించారు, ఏం చేస్తే బాగుంటుందా అని తర్జన భర్జనలు చేస్తున్నారు. విషయమును ఎందరో వింటారు. అందరికన్నా ముందు భక్తి బాగా ఉన్నవాడు తొందరగా అందుకుంటాడు. పక్వమునకు వచ్చిన హృదయం విషయమును బాగా అర్థం చేసుకుంటుంది. ఎవరి సంస్కార బలాన్ని బట్టి వారు ఉద్ధరించబడతారు. అప్పుడు అందులో ఒక గోపిక అంది, దేనికి మొహమాటం, ఆయన జగద్భర్త, ఇన్ని లీలలు చేసినవాడు, ఆయన పరమాత్మ అని మనం అంగీకరించాం. అటువంటప్పుడు మనం అందరం కూడా మన నుదుటికి చేతులు తగిలేటట్టు పెట్టి కృష్ణుడికి నమస్కరిస్తే మనకి వచ్చిన దోషం ఏమిటి? ఈ దిక్కుమాలిన శరీరమునందు గల భ్రాంతి చేతనే మనం అన్ని కోట్ల జన్మలనెత్తాం. ఇవాళ ఈశ్వరుడే మన ఎదురుగుండా నిలబడి అలా నమస్కారం చెయ్యండి, మీరు చేసిన దోషం విరిచేస్తాను, మీకు ఫలితం ఇచ్చేస్తాను అని అంటున్నాడు. ఫలితం రావడానికి అడ్డంగా ఉన్న దోషాన్ని ఈశ్వరుడు చెప్పినా సరే, ఈశ్వరుడు పేరెత్తనంటే ఆయన చెప్పింది చేయను అని అంటే మనకు ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని నమస్కరించేద్దాం అంది. జీవితంలో మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. మనం ఒక వ్రతం చేస్తాం. వ్రతం చేసే ముందు సంకల్పం చెప్తాం. సంకల్పం చెప్పి వ్రతం చేసేటప్పటికీ వ్రత ఫలితం అందరికీ ఒకేలా రాదు. ఒక్కొక్కరు అక్కడే కూర్చుని ఉంటారు, కానీ మనస్సు మీద నియంత్రణ ఉండదు. మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. ఈశ్వరుని స్మరణ చేయదు, ఇంకొక వస్తువును స్మరణ చేస్తూ ఉంటుంది. అటువంటప్పుడు మనకి వ్రత ఫలితం రాదు. క్రతువులో దోషం జరుగుతోంది. క్రతువును చేయవలసిన రీతిలో చేయడం లేదు. ఆచమనం చేసేటప్పుడు చప్పుడు అవ్వకూడదు. ప్రతి వ్రతానికి కల్పం ఉంటుంది, అది ఋషిప్రోక్తం. దానిని మార్చడానికి మనకు అధికారం లేదు. వ్రతం చేసేటప్పుడు ఏదైనా దోషం జరిగి ఉంటే ఈశ్వరుని నామములు చెప్పడం ద్వారా ఆ దోషం విరిగిపోతుంది. నామస్మరణతో వ్రతమునందు వస్తున్న దోషం పోతుంది. అందుకనే 1కి 10 మాటలు కనీసంలో కనీసం భగవంతుని నామం జపించాలి. పెద్దలు నామముకి ఇచ్చిన ప్రాధాన్యం క్రతువుకి ఇవ్వలేదు. నామము క్రతువునందు ఉన్న దోషాన్ని విరుస్తుంది. మహాపురుషులైన వారు ఈశ్వరనామాన్నే అడిగారు. అందుచేత ఎవరడిగినా నామాన్ని అడిగారు. అప్పుడు గోపికలందరూ కలిసి నామమును చెప్పి ఈశ్వరుడు చెప్పినట్లు చేస్తే మన వ్రతంలో దోషం పోతుందని అందరూ కలిసి లలాటములకు చేతులు తగిలిస్తూ ఒడ్డుకు వచ్చి దేహమునందు భ్రాంతి విడిచిపెట్టి కృష్ణ పరమాత్మకి నమస్కరించారు. వెంటనే ఆయన ఎవరి వస్త్రములు వాళ్ళకి ఇచ్చేశాడు. ఒక్క మాట ఆయన మాట్లాడలేదు. ఒక లీల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందులో వాళ్ళు చెప్పిన పరమార్థాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి. ఆయన అన్నారు, ఓ లక్షణవతులారా, మీరు చేసిన వ్రతం ఏమిటో నాకు అర్థమైంది. కాత్యాయని దేవిని మీరు నోచిన నోము దేని కొరకు చేశారో ఆ ఫలితమును నేను మీకు ఇచ్చేస్తున్నాను. కాత్యాయని దేవిని నోములు వస్తే ఫలితాన్ని కృష్ణుడు ఇస్తున్నాడు. ఇద్దరూ ఒకటేననే తత్వాన్ని మనం తెలుసుకోవాలి. తత్వమును తెలుసుకోకపోతే మన యందు సంకుచిత్వం వచ్చేస్తుంది. ఉన్నది ఒకడే, కానీ స్వామి ఎన్నో రూపాలలో కనబడుతూ ఉంటాడు. ఉన్న ఒక పదార్థము అనేకత్వమును భాసిల్లుతోంది.
ఆయన అన్నాడు, ఇక మీదటి నుంచి మీరు చేసిన నోముకు ఫలితం ఇచ్చాను కాబట్టి రాత్రులందు మీరు నాతో రమిస్తారు అన్నాడు. ఈ మాట చాలా పెడసరంగా కర్కశంగా ఉంటుంది. ఈ మాటకు అర్థం మనకు రాసలీలలో తెలుస్తుంది. ఇక్కడ రాత్రులందు అనే మాటని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లింగోద్భవం అర్ధరాత్రి జరిగింది, కృష్ణ జననం అర్ధరాత్రి జరిగింది. చీకటి అజ్ఞానానికి గుర్తు. చీకటిలో ఈశ్వరునితో క్రీడించడం అనేది జ్ఞానమును పొందుటకు గుర్తు. జ్ఞానులై మనం మోక్షం వైపు నడుస్తారనడానికి గుర్తు. అందరూ చీకట్లో ఉంటే మనం మాత్రం చీకట్లో నన్ను పొందుతారు అనగా మీకు చీకటి లేదు, మీకు అజ్ఞానము నివృత్తి అయి ఈశ్వరుని తెలుసుకుంటారు, ఆ జ్ఞానముని మీకు ఇస్తున్నాను అన్నారు కృష్ణ పరమాత్మ గోపికాంతలతో. ఈ మాటలు విన్న తర్వాత గోపకాంతలు, కృష్ణుడు మాకు అభయం ఇచ్చాడు, ఇక నుండి రాత్రులందు మేము కృష్ణుడితో ఆనందాన్ని అనుభవిస్తాం, ఆయన మాకు భర్త అయ్యాడు, మేము ఈశ్వరుని పొందాము అనే ఆనందంతో మంద దగ్గరకు వెళ్ళారు, పశువుల దగ్గరికి వెళ్ళారు. మంద అంటే పశువులతో కూడినది, ఎక్కువ పశువులు ఉండి గుంపుగా ఉన్న వాటిని మంద అంటారు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మందకడకు వెళ్ళారు అంటే వారు కేవలం ఆవుల దగ్గరకు దూడల దగ్గరకు వెళ్ళారని కాదు. పాసముల చేత కట్టబడిన ప్రతి జీవి పశువే. ఇంట్లో ఉన్న భర్త కర్మపాసములతో కట్టబడ్డాడు, ఆయన ఒక పెద్ద పశువు. భార్య మరికొన్ని పాసములతో కట్టబడింది, ఆవిడ ఇంకొక పశువు. పిల్లలకు కొన్ని పాసాలు, వాళ్ళు చిన్న పశువులు. ఈ పశువుల పాసములను విడిపించగలిగిన వాడు ఎవడు ఉన్నాడో ఆయనే పశుపతి. కృష్ణుడు ఎలా పశువులను తోలాడో అలాగే పశుపతి నామంతో శివుడు కూడా పశువులను తోలాడు. శివునికి పశుపతి అని పేరు, ఈయనకి పశుపతి అని పేరు. ఎంత చిత్రమో చూడండి. ఆయనకు సర్వుడు అని పేరు, ఈయనకి విష్ణు సహస్రనామంలో సర్వ సర్వ శివస్థాను భూతాది నిరవ్యయ అని పేరు. మనం పశువులతో కలిసి పశువులలో ఉంటాం. ఎప్పుడూ నాయందే మనసు పెట్టుకుని మనం అన్ని పనులు చేసేస్తూ ఉంటాం. నాయందే అంటే భగవంతుడి యందే. నిరంతర భక్తి చేత జ్ఞానమును పొంది పునరావృత్తి రహిత శాశ్వత శివ లేక కృష్ణ సాహిత్యమును పొందుతారు. నామం ఏదైనా ఫలితం ఒకటే అని గోపికా వస్త్రాపహరణ ఘట్టంలో, కాత్యాయని వ్రతఘట్టంలో ఇన్ని రహస్యాలను చూపించి కృష్ణ పరమాత్మ చేసిన మహోత్కృష్టమైన లీల ఈ కాత్యాయని వ్రతం అనే లీల. ఈ లీల తెలుసుకుంటే మనం ప్రతినిత్యం పూజ చేసేటప్పుడు ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. అన్నిటికన్నా మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతుంది. పూజా మంత్రములను చదువుతూ పూజ చేస్తున్నప్పుడు మన మనస్సు రంజిల్లిపోవాలి. అలా రంజిల్లిపోవాలంటే దానికి రెండు బాటలు ఉంటాయి. ఒకటి, అర్థం తెలియనప్పుడు విశ్వాసం చేత పరమాత్మ నామాన్ని పట్టుకోవాలి. అర్థం తెలిస్తే మన మనస్సు తనంత తాను రంజిల్లుతుంది. అలా రంజిల్లుతూ నామములు చెబుతూ పూజ చేస్తే ఆ నామం మన పాపాలని దహిస్తుంది. అలా కాకుండా నామం అర్థం తెలియకపోయినా అది పెద్దలు చెప్పిన నామము, దానిని స్మరించడం వల్ల ఒక శుభఫలితం కలుగుతుంది అని నమ్మి సంతోషంతో మన నామాన్ని స్మరిస్తూ పూజ చేసినా అప్పుడు కూడా అంతే స్థాయిలో పనిచేస్తుంది. విశ్వాసం అంతే, తెలుసుకుని చేయడం అంతే. తెలుసుకుని చేసి విశ్వాసం లేకపోతే మాత్రం మరీ ప్రమాదం. ఏమీ తెలియకపోయినా భగవంతుని మీద విశ్వాసం ఉన్నవాడు తెలిసి ఉన్నవాడి కంటే గొప్పవాడిగానే పరిగణింపబడతాడు. విశ్వాసం గురించి రామకృష్ణ పరమహంస గారు ఒక కథ చెప్తారు. వెనకటికి దక్షిణ సముద్రం దగ్గర ఒక భక్తుడు నిలబడి ఆ సముద్రాన్ని దాటి భారతదేశానికి వెళ్ళాలి. ఓడ వెళ్ళిపోయింది, ఎలా అని కంగారు పడుతున్నాడు. ఆ సమయంలో అటిగా ఒక సిద్ధపురుషుడు వెళ్ళిపోతున్నాడు. ఏనాయనా అలా కంగారు పడుతున్నావు అని అడిగాడు. అంటే ఏమీ లేదండి, సముద్రం మీద ఓడ వెళ్ళిపోయింది, ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలో తెలియడం లేదు, మళ్ళీ రేపటి వరకు ఓడ లేదు, అందుకని కంగారు పడుతున్నాను అన్నాడు. అప్పుడు సిద్ధుడు, నీవేమీ కంగారు పడకు అని ఒక కాగితం తీసి దాని మీద ఏదో రాసి మనిషి చేతిలో పెట్టి, ఇది విప్పి చూడకుండా చేత్తో పట్టుకుని ఈ సముద్రం మీద నడిచి వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోతావు, నీళ్లలో పడవు, వెళ్ళు అన్నాడు. సిద్ధపురుషుడు అంటే మాటలు కాదు కదా, ఈయన ఇచ్చాడు కాబట్టి ఇది నన్ను రక్షించి తీరుతుంది, నేను మూలగను అనుకున్నాడు. అంతే, ఆ నీళ్ల మీద పరిగెత్తడం మొదలుపెట్టాడు. అందులో దిగిపోకుండా వెళ్ళిపోతున్నాడు. ఇంకా కొద్ది దూరంలో ఒడ్డు కనిపించింది. అప్పుడు ఆశ్చర్యం వేసింది. ఇంతలా నన్ను నీటి మీద పరిగెత్తించిన ఈ కాగితంలో ఉన్న రహస్యం ఏమిటి అని అనుకున్నాడు. ఒకసారి ఆ కాగితం ఏ రాసి ఉన్నదో చూడాలి అనుకుని ఆ కాగితం విప్పాడు. కాగితంలో శ్రీరామ అని ఉంది. ఆ నామమా నన్ను పరిగెత్తించింది అన్నాడు. వెంటనే మునిగిపోయాడు. విశ్వాసం పోయింది, కొట్టుకుపోయాడు. విశ్వాసం ఉన్నంతసేపు వాడు మహాజ్ఞానితో సమానమైపోయాడు. అందుకనే విశ్వాసం పోకుండా పరమాత్మనామం చెప్పగలిగితే జ్ఞానితో సమానమైపోతావు అనే విషయాన్ని ఈ లీల మనకి పరమోత్కృష్టమైన ఘట్టంగా చెప్పబడింది.
అయితే ఈ లీలలో ఉన్నట్టుగానే మనం ఇంట్లో కూడా పూజలు చేసేటప్పుడు చాలామందివి ఏం చేస్తూ ఉంటామంటే అసలు స్నానం చేసేటప్పుడు కూడా చూసారా, వీళ్ళు వివస్త్రలుగా నదిలో స్నానం, అసలు ఆడవాళ్ళు నదిలో మునిగి స్నానం చేయకూడదు. ఒడ్డున ఉండి ఒక చెంబుతోటో ఒక గిన్నెతోటో నీళ్లు తల మీద పోసుకుంటూ ఉండాలి తప్పితే నదిలోకి వెళ్ళిపోయి స్నానం ఆచరించకూడదు. అయితే అది కాక ఇళ్లలో కూడా వీళ్ళు బాత్రూంలో కూడా వివస్త్రలుగానే స్నానం చేస్తూ ఉంటారు. నదీ జలాలని అవమానించినట్టే అవుతుంది. కాబట్టి చిన్న వస్త్రాన్ని దేనైనా అడ్డుగా వేసుకుని వీళ్ళు స్నానం చేస్తూ ఉండాలి. ఇక పూజా విధానాల్లోకి వచ్చేసరికి పూజ చేసేటప్పుడు యాంత్రికంగా కాకుండా మన దృష్టి, మనస్సు, చేస్తున్న పని, లేకపోతే పెడుతున్న పువ్వు, లేకపోతే స్వామికి సమర్పిస్తున్న నైవేద్యం, ఇవన్నీ కూడా మన దృష్టిలో పెట్టుకుని స్వామి తింటున్నారు, స్వామి మనల్ని పెట్టిన పువ్వును అలంకరించుకుంటున్నారు, స్వామి మనం చెబుతున్న నామాలు వింటున్నాడు అనే ఉద్దేశంతో చేయాలి తప్పితే ఏదో ఒక క్రతువుగా ఒక పని అయిపోతుంది అన్నట్టుగా చేశాము అంటే దాని ఫలితాన్ని మనం పొందలేకపోతాం. కాబట్టి మనం ఒక పువ్వు నైవేద్యం పెట్టేటప్పుడు కూడా చాలామంది చూడండి, ఓం భూర్భువస్సుః దేవసేన అలా చదివేస్తూ ఉంటారు. అలా కాకుండా జాగ్రత్తగా చదివి గాయత్రి మంత్రాన్ని దాని చుట్టూరా నీళ్లు తిప్పి ఆ నీళ్లతోటి ఉన్న దానితోటే, నీళ్లు లేకుండా ఉత్తి నీళ్లు చుట్టూరా దాని మీద కూడా చల్లేస్తూ ఉంటారు. ఆ చల్లేసిన తర్వాత నీళ్లు లేని ఉద్ధరణిని తిప్పేసి స్వామికి చూపిస్తారు. నీళ్లతో ఉన్న ఉద్ధరణితోటే నైవేద్యం పెట్టే దాని చుట్టూరా పదార్థం చుట్టూరా తిప్పి స్వామికి 3 సార్లు చూపించి ఆ నీటి చుక్కల్ని కింద వేస్తాం. ఏమంటాం? హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి, సమస్త రాజోపచార సర్వోపచార పూజాం కరిష్యే అంటాం. హస్తో ప్రక్షాళయామి అంటే స్వామి ఆ నైవేద్యాన్ని తిన్న తర్వాత చేతికి అంటుకుంటుంది కదండి, అందుకని చెయ్యి కడగాలి. చక్కగా వేడి చెంపుతో నీళ్లు తీసుకుని ఆ నీళ్లతోటి స్వామి చెయ్యి కడిగేసి మృదువుగా ఉన్న తువ్వాలతోటి తుడిచేసి స్వామిని కూర్చోబెట్టాలి. తర్వాత పాదో ప్రక్షాళయామి, పాదాలను శుభ్రంగా కడిగి ఆ నీళ్లు తీసేసి పక్కన పెట్టి ఆ తువ్వాలతోటి శుభ్రంగా పాదాలని తుడిచేసి చక్కగా గంధము పారాణి పెట్టి గంధం రాసి పువ్వులు పెట్టి పాదో ప్రక్షాళయామి, పాదవుల్ని ప్రక్షాళనం చేయాలి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి, చక్కటి వెండి గ్లాసులో స్వామికి నీళ్లు, మంచినీళ్లు తాగడానికి, మరి ప్రసాదం తిన్న తర్వాత నీళ్లు తాగాలి కదండి, అందుకని నీళ్లు తాగడానికి ఒక గ్లాసుతోటి నీళ్ళు ఇవ్వాలి. ఇవన్నీ మనం ఊహించుకుంటూ చేయాలి. అందుకే ఎవరైనా సరే పూజ చేశారా లేదా, వాళ్ళు ఏదో ఒక పని అయిపోతుందన్నట్టు చేశారా అనే విషయం ఈ నైవేద్యం పెట్టే చోట తెలుస్తుంది. నామాలు ఎంత స్పీడ్గా చదివేసి మనసులో ఏమనుకుంటున్నాడో మనం గ్రహించలేం. కానీ ఈ పూజ చేసిన తర్వాత హస్తో ప్రక్షాళనం, పాదో ప్రక్షాళనం, శుద్ధాచమనీయం సమర్పయామి, సమస్త రాజోపచార సర్వోపచారం అనేసి అక్కడ పెట్టేశారనుకోండి, ఆయన అసలు పూజ చేసినట్టే కాదు. ఆ నైవేద్యాన్ని స్వామి స్వీకరించినట్టుగాను హస్తో ప్రక్షాళయామి అని ఒక నిమిషం ఆగి ఈ లోపలనే మనం ఊహించుకోవాలి. స్వామి చేతులు కడిగినట్టు, అలాగే పాదాలు కడిగినట్టు, నీళ్లు ఇచ్చినట్టు, సమస్త రాజోపచార సర్వోపచార కరిష్యం. ఏంటి ఆ ఉపచారాలు ఏంటండి? రాజోపచారాలంటే ఏనుగు మీద ఊరేగించడం, గుర్రం మీద ఊరేగించడం, తర్వాత విసనకర్రతో విసరడం, ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ మనం నిజంగా తీసుకొచ్చి ఏనుగుల మీద అవి ఊరేగించలేం. కాబట్టి ఆయన ఊరేగుతున్న దృశ్యాన్ని మనం ఊహించుకొని సమస్త రాజోపచార సర్వోపచార కరిష్యామి అనుకున్నాం అనుకుని అన్ని ఉపచారాలు చేసేసినట్టుగా, అలాగే పాట పాడడం, వీణ వాయించడం, ఇవన్నీ కూడా వస్తాయి మిగిలిన ఉపచారాల్లో. కాబట్టి నిజంగా పాట గాత్రంతో, స్వరంతో, చక్కటి సంగీతంతో పాడగలిగితే పాడాలి. కానీ పిచ్చి పిచ్చి పాటలన్నీ, సినిమా పాటలు, దేవుడివేవో చూపించినవి, అవి మనం ఇందులో ఇక్కడ స్వామి దగ్గర పాడకూడదు. అలాగే నృత్యం సమర్పయామి అంటారు. నృత్యం చేసేవాళ్ళు చక్కటి కొన్ని చోట్ల కళ్యాణాలు చేసినప్పుడు అప్పుడు నిజంగా కూడా ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటివన్నీ ఉపచారాలు మనం చేయలేం. కాబట్టి నిదానంగా చేస్తున్నట్టుగా ఊహించుకుంటూ స్వామిని స్మరిస్తూ కనుక మనం పూజ చేసుకున్నట్టయితే స్వామి చెప్పినట్టుగా మన దోషం లేకుండా ఆ ఫలితాన్ని మనం అనుభవించడానికి కారకులమవుతాం. కాబట్టి ఈరోజు మనం ఇన్ని విషయాలని ఆవిష్కరించిన లీల కాబట్టి కాత్యాయని వ్రతఘట్టం పరమోత్కృష్టమైన ఘట్టం కాబట్టి ఇది తెలుసుకున్నాం. కాబట్టి ఇక ముందు నుంచి పూజలో ఎటువంటి దోషాలు చేయకుండా, స్నానం చేసేటప్పుడు కూడా ఎటువంటి దోషాలు చేయకుండా మనం మిగిలిన స్వామి ఇందులో చెప్పినట్టుగానే చేసేందుకు ప్రయత్నిద్దాం. ఇక
రేపటి పారాయణంలో మనం శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం అనే లీల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.